అంతకుముందు కంచా గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనలు కొనసాగాయి. ఏబీవీపీ కార్యకర్తలు హెచ్సీయూ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 400 ఎకరాల భూమిని ఎవరూ కొనొద్దని, కాదని ఎవరైనా కొనుగోలు చేస్తే తాము అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కంచా గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేతలు వస్తున్నారన్న సమాచారంతో ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరో గేటు వద్ద ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా వారిని అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హెచ్సీయూ భూములు కాపాడాలంటూ సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. సెక్రటేరియట్ ముట్టడికి భారీగా తరలివచ్చిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేయడం స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. హెచ్యూ 400 ఎకరాల భూమి వేల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హెచ్యూ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పోలీసు వాళ్ళు రక్షక భటులు కాదు, రాక్షస భటుల్లాగా విచక్షణ మరిచి నిరుజోడ విద్యార్థుల్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ తంతు ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయ్యా భట్టి విక్రమార్క, అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు చదువుకున్న యూనివర్సిటీ భూమి ఈ రోజు కబ్జా చేస్తుంటే మీరు ఏడమన్నారయ్యా, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇట్స్ అ లంగ్ స్పేస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో ఉన్న ఇలాంటి అడవిని ధ్వంసం చేస్తే ఆల్రెడీ ఒక నోటీస్ వచ్చింది. ఇలాంటి 400 ఎకరాలు ధ్వంసం చేస్తే, ఇలాంటి అడవిని ధ్వంసం చేస్తే ఉష్ణోగ్రతలు అనేవి 3 నుంచి 4% పెరుగుతాయని చెప్పేసి, ఇలాంటిది ముప్పా కాదా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నాం. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి జంతువులు కనిపించట్లేదా అని చెప్పి ఏబీ పెడుతుంది, అక్కడ ఉన్నటువంటి పక్షులు కనిపించట్లేదా అని ఏబీ పెడుతుంది. ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి అయితే అంత మొండితనం చూపించడానికి కారణమైంది అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలలో మెడిసిన్ సంబంధించిన మెడిసిన్ సంబంధించిన చాలా వరకు వ్యాధులు నయం చేసే ప్లాంట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా మంది ప్రొఫెసర్ల వరకు మేము అడిగేది అదే. ఇప్పుడు హైడ్రా పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూలగొట్టారు. ఇప్పుడు అందులో ఉన్నది నదే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. అలా కొనుగోలు చేస్తే మళ్లీ బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. 400 ఎకరాల్లో రాష్ట్రంలో అతిపెద్ద ఏకో పార్కుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ వివరించారు. ఆ భూముల అమ్మకాన్ని ఆపకపోతే హైదరాబాద్ ప్రజలు, పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి హెచ్సీయూకు వెళతామని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? అక్కడ జింకలు లేవు, గుంటనక్కలున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను అల్పంగా చూపే విధంగా నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేట్ ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. వీ హావ్ టేకెన్ ఎ డిసిషన్ యాజ్ అ పార్టీ. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలని అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము. రేవంత్ సర్కార్ భూములు అమ్మి పాలన సాగించాలని చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. ఇలా భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? అదేనా నువ్వు చేసే పని? నువ్వు పేదలకు ఇచ్చిన మాటలేమైనాయి? పేదలకిచ్చిన హామీలేమైనాయి? ప్రతిపక్షాలు కావాలనే కంచగచ్చిబౌలి భూములపై ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆక్షేపించింది. కంచగచ్చిబౌలి భూములు రాష్ట్ర ప్రభుత్వ భూములే అన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్సీయూ భూములని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పరిసర భూములను కాజేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందన్నారు. హెచ్సీయూలో అన్యాక్రాంత భూములపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని ఠాణాకి తరలించారు.